మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయినటువంటి తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. రాజా, నీ మాటలు ధ్యానించుటకు మేము సిద్ధపడుచుండగా నాతో మాతో మీరు మాట్లాడండి. నీ దాసుని మరుగు చేసి మీరు మాట్లాడండి. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాతో మాట్లాడి మా ప్రాణములను తెప్పరిల్ల చేసి మా హృదయములను సరిచేసే వర్తమానమును మీరు మాకు అందించమని, సమస్త మహిమ ప్రభావ ఘనతలు మీరు మాత్రమే పొందినట్లు మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయ కాలాన్నే వర్తమానాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఓ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనాన్ని ఓసారి చదువుకుందామా? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ, ఎవరైతే దేవుడంటే భయము భక్తి కలిగుంటారో వాళ్ళ చుట్టూ కూడా ఆయన దూత కావలి ఉండి కాపలా ఉండి వారిని రక్షించబోతుంది. రక్షించబోతున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఎవరంటే దేవుని మాటకు భయపడతారో, దేవుని మాటకు భయపడడమే కాకుండా భక్తి జీవితాన్ని కూడా కొనసాగిస్తూ ఉంటారో, వారి చుట్టూ దూత కావలి ఉండి దేవుడే వారిని కాపాడబోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, ఈ లోకంలో మనము ఏర్పాటు చేసుకునేటువంటి కాపుదల కొంతవరకే. ఉదాహరణకు చెప్పాలంటే, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు, ఆమె చుట్టూ కూడా కొన్ని వేల మంది సెక్యూరిటీ ఉంటారు. ఆమెకు కావలా ఉండి ఆమెను రక్షించాలని, ఆమెకు ప్రమాదం రాకుండా ఉండాలని వేల మంది ఉన్నారు. కానీ ఏం ఉపయోగం? ఒక వ్యక్తి ఓ బొకే లాంటిది పట్టుకొచ్చి ఆమె దగ్గరికి వచ్చి ఒక బాంబు దాడితో ఆమెను చంపివేయడం మనందరికీ తెలుసు. అంటే ఆమె ఏర్పాటు చేసుకున్న కాపుదల ఆమెను కాపాడలేకపోయింది. అలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది రాజకీయ నాయకులు వారు కాపుదలని ఏర్పాటు చేసుకుంటున్నారు, కానీ వారి కాపుదల వారికి కొంతవరకే క్షేమాన్ని ఇస్తుంది, కొంతవరకే వారిని రక్షిస్తుంది. ఎంతో సెక్యూరిటీ ఉన్నా, ఎంతో మంది చుట్టూ ఉన్నా కూడా వారిని కాపాడలేకపోతున్నారు. ఈ రోజున మనం చెప్పాలంటే, మనకు సెక్యూరిటీ లేదు. మనము ఒక ఇద్దరినో ముగ్గురునో మనల్ని కాపాడటానికి మనం ఏర్పాటు చేసుకుంది ఏమీ లేదు. అయినా మనం కాపాడబడుతున్నామంటే, అయినా మనం క్షేమంగా బయటకు వస్తున్నామంటే, అయినా మనకు ప్రమాదాలు తప్పించబడుతున్నాయంటే, అది మనలను బట్టి కాదు గాని దేవుడు మనకు ఏర్పాటు చేసిన దూతల కాపుదలే మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాడు దేవుడు. నా మాటలు కాస్త అర్థం చేసుకోండి. మన జీవితాల్లో కొన్ని మనం సాక్ష్యం చెబుతాం. అయ్యా, సడన్ గా ఆ బస్ తగిలేదే, సడన్ గా మిస్ అయిపోయింది బ్రదర్. ఆ రోజు బండి మీద నుంచి మేము పడ్డాం, సడన్ గా లారీ వచ్చింది,
మేము పక్కకు అలా జరగబట్టి తప్పిపోయింది. అలాగ చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సాక్ష్యం. నేను అంటాను, నీ కంటికి కనబడి తప్పించబడినదే నీకు తెలుసు. సడన్ గా ఒక ప్రమాదం జరగబోయి తప్పించబడిందే నీకు తెలుసు, కానీ నీకు తెలియకుండా దేవుడు ఎన్ని తప్పించాడో నీకు తెలియదు. అవన్నీ నీ కంటికి కనబడి తప్పింపబడినవే నీకు తెలుసు. నీ కంటికి కనబడకుండా తప్పించబడినవి ఎన్నున్నాయో అవి నీకు తెలియదు. అవి ఒకటి కాదు, రెండు కాదు. దేవుడు, నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి ఆయనే నిన్ను రక్షిస్తూనే ఉన్నాడు. ఆయనే నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. కునుకక కాపాడుతున్నాడు, నిదురించక భద్రపరుస్తూ ఉన్నాడు. ఏ ప్రమాదము రాకుండా ఆయన నిన్ను క్షేమకరముగా కాపాడుతూ రక్షిస్తూ ఉన్నాడు. ఈరోజు లోకం మనల్ని ఎన్ని రకాలుగా మాట్లాడినా, దేవుడంటే భయభక్తులు కలిగిన వారిని దేవుని దూత ద్వారా దేవుడు ఎలా కాపాడుతాడో, దేవుడు ఎలా వారిని రక్షిస్తాడో ఓ రెండు మూడు మాటలు మీకు తెలియచేసి ఈ పూటకి ముగిస్తాను. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఎలా కాపాడుతూ ఉన్నాడు చదవండి. 91వ సంకీర్తన 4వ చరణాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన ఆయన సత్యము కేడమును తాడునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. నీవు ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తావో, ఆయనంటే భయము కలిగి భక్తి కలిగి, లోక మార్గము వేరైనా, లోకులు వారికి నచ్చినట్లు జీవిస్తున్నా, నీవు దేవునికి నచ్చినట్లు జీవిస్తున్నప్పుడు ఆయన తన రెక్కల ద్వారా నీకు భద్రతనిచ్చి నిన్ను కాపాడబోతున్నాడు, రక్షించబోతున్నాడు. ఇక్కడ రాయబడిన మాట, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. దేవుని రెక్కల ద్వారా దేవుడు నీకు కాపుదలను ఏర్పాటు చేయబోతున్నాడు. దేవుని రెక్కల ద్వారా దేవుడు నీకు ఆశ్రయాన్ని కలిగించబోతున్నాడు. ఆయన రెక్కల నీడకి వచ్చావు కాబట్టి నీవు క్షేమముగా కాపాడబడతావు. అయ్యా, నన్ను ఎలా కాపాడుతాడు? ఆయన రెక్కల క్రింద నిన్ను కాపాడబోతున్నాడు. కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను కాచినట్లు నేను మిమ్మును కాయలేదా అని ప్రభు అన్నట్లు, ఆయన తన రెక్కల క్రింద మనకు ఆశ్రయాన్ని ఏర్పాటు చేస్తాడు. ఒక కోడి ఉన్నదట. ఆ కోడికి కోడి పిల్లలు ఉన్నాయట. కోడి పిల్లలు ఉన్నప్పుడు ఒకరోజు ఆ కోడి కనిపించట్లేదు, కోడి పిల్లలు కనిపించట్లేదు. ఇంతలోనే ఒక గడ్డివాము అనుకోకుండా ఎవరో నిప్పేయటం వల్ల గడ్డివామంతా కాలిపోయింది. గడ్డివామంతా కాలిపోయినప్పుడు ఆ కాలిపోయిన గడ్డివాముని శుభ్రం చేస్తున్నాడు ఆ యజమాని. శుభ్రం చేస్తున్నప్పుడు అలా శుభ్రం చేస్తుంటే ఆ గడ్డివాములో కాలిపోయిన కోడి కనబడిందంట. వెంటనే ఆయనకు అయ్యయ్యో కోడి కాలిపోయిందా అని, వాటిని కాలిపోయిన కోడిని డైరెక్ట్ గా చేత్తో పట్టుకోలేరు కదా, కర్రతో కదిలిస్తున్నాడు. కదిలిస్తుంటే ఆ చనిపోయి కాలిపోయిన ఆ కోడి రెక్కలను కదిలించేసరికి రెక్కల క్రింద నుండి క్షేమముగా ఆ కోడి పిల్లలు బయటికి రావడం ఆయన చూశాడట. అప్పుడు ఆయనకు ఆశ్చర్యం అనిపించింది. అంత అగ్నిలో కూడా కోడి కాలిపోయింది, కానీ తన రెక్కల క్రింద ఉన్న తన బిడ్డలకు ఏ ప్రమాదం అది రానివ్వలేదు. తానైనా మరణించింది, కానీ తన బిడ్డలకు ఏ అపాయము రాకుండా తన రెక్కల క్రింద ఎలాగా ఆశ్రయము కలిగించిందో గత 2000
సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో మరణించి ఆయన బిడలమైన మనకు రక్షణ కలుగచేసి ఆయన మరణించిన ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయము ఏర్పాటు చేశాడు ఆయన. అందుకే ఆయన పిల్లలం మనం కాపాడబడుతున్నాం. మీరు అనొచ్చు, బ్రదర్ కొంతమంది క్రైస్తవులకి యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా, కొంతమంది క్రైస్తవులకు ప్రమాదాలు ప్రభువు వారిని ఆ మార్గంలో తీసుకుందాం అనుకున్నాడు కాబట్టి దానికి అవకాశం ఇచ్చాడు తప్ప ఆయన ఆ మార్గంలో వారిని తీసుకోవాలి అనుకోనప్పుడు ఏ ప్రమాదం వారి చెంతకు రాదు, ఏ ప్రమాదం వారి ఇంటికి రాదు. దేవుడే తన రెక్కల నీడలో కాపాడుతున్నాడు. ఒక సందర్భములో బోయోజు దగ్గరికి రూత్ వెళ్తుంది. అప్పుడు బోయోజు ఒక మాట వాడతాడు. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చి నన్ను చదవని. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. అబ్బా చూడు నా మాట. రూతు బోయోజు దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మా రూతు, నీ గురించి నేను విన్నానమ్మా, నీవు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద, ఆయన రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉంటావమ్మా. ఆయన రెక్కల క్రింద సురక్షితంగా భద్రంగా ఉంటావు. ప్రార్థన చేయండి తల్లులరా. ఈ రోజుల్లో పిల్లల పరిస్థితులు బాలేదు, ఆడబిడ్డలకు భద్రత లేదు. నేను ఎప్పుడు మీతో అంటుంటాను, ఆయన రెక్కల క్రింద భద్రంగా ఉంటారు. మీ పిల్లలు దేవుని రెక్కల క్రింద ఉంటే లోకము కన్ను మీ పిల్లల మీద పడదు. ఎందుకంటే దేవుని రెక్కల క్రింద భద్రత ఉంది, దేవుని రెక్కల క్రింద సురక్షితంగా ఉంటారు. ఎటువంటి ప్రమాదం ఆ రెక్కల క్రింద ఉన్నవారికి దగ్గరికి రాదు. ఎందుకంటే ఆయన రెక్కల కింద భద్రత ఉంది. ఆయన రెక్కలతో కప్పుతాడు, రెక్కల క్రిందకి తీసుకెళ్తాడు. అలా కూడా మనకు భద్రతనిస్తాడని చెప్పాను. ఆ రెక్కల క్రింద ఏముందయ్యా అంటే, ఒకటి సురక్షితం, భద్రత ఉంది. ఏముంది ఆయన రెక్కల క్రింద? భద్రత ఉంది. 2, ఆయన రెక్కల క్రింద ఏముంది? మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించెను, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. దేవుని రెక్కల ద్వారా దేవుడు మనకి భద్రతనిస్తాడనే మాట మీకు చెప్పాను. ఆయన రెక్కలతో నేను కప్పును. ఆయన రెక్కల క్రింద సురక్షితంగా భద్రంగా ఉంటాం. అక్కడ రూతు బోయోజు పొలములో ఎటువంటి భద్రత కలిగినదో, ఈ రోజున లోకంపు సాతాను కన్ను పడకుండా దేవుడే భద్రతను ఏర్పాటు చేయబోతున్నాడు. ఆయన రెక్కల క్రింద ఉన్నారు. మీరు భయపడుతున్నారు, అమ్మో లోకము మమ్మల్ని ఏదో చేస్తుంది, మా పిల్లల మీద నిందలేస్తున్నారు, మమ్మల్ని ఏదో లేకుండా చేద్దాం అనుకుంటున్నారు, మా కుటుంబం మీద కన్ను పడింది అని భయపడతావు. కానీ ఆయన రెక్కల నీడలో ఉన్నారు కాబట్టి ఏ ప్రమాదము, ఏ సాతాను కన్ను మీ బిడ్డల మీద పడకుండా ఆయన తన రెక్కల క్రింద భద్రతను కలుగజేస్తున్నాడు. ఒకటైతే 2, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యము కలుగజేస్తున్నాడు. ఈ రోజున మనకి ఆరోగ్యం కలగాలని
మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాము కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆరోగ్యము రాదే, ఎన్ని ప్రయత్నాలు చేసినా బలం రాదే. కానీ దేవుని రెక్కల నీడలో ఆయనట ఆరోగ్యాన్ని కలిగించబోతున్నాడు. అప్పుడు కొవ్విన దూడ ఎలా అయితే గంతులు ఇస్తుందో ఆరోగ్యవంతురాలిగా, ఆరోగ్యవంతుడిగా నీవు అలాగున ఆనందించే కృప దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉంది. ఈరోజు అడుగు, ప్రభువా నేను అనారోగ్యంతో ఉంటున్నా, నీ రెక్కల క్రింద నాకు ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా, నీ రెక్కల నీడలో నాకు ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా. అయ్యా నీ రెక్కల నీడలో ఆరోగ్యము ఉంది కదయ్యా, నీ రెక్కల నీడకొచ్చాను, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా, ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా అని మనం ప్రభువుని అడగాలి. ఒకటి, దేవుడు ఎలా తన బిడ్డలకు కాపుదల ఏర్పాటు చేస్తాడంటే రెక్కల ద్వారా. దేని ద్వారమ్మా? రెక్కల ద్వారా. ఆ రెక్కలలో ఏముందని చెప్పాను? ఒకటి, ఆ రెక్కలలో భద్రత. భద్రత. భద్రత ఉంది. రెండు, దేవుని రెక్కలలో ఆరోగ్యం. ఆరోగ్యం ఉంది. మూడు, సారీ, ఆ ఒకటో మాటలో రెండు విషయాలు అయిపోయినాయి. రెండవ మాటలోకి వద్దాం. 125వ సంకీర్తన 2వ చరణం. నూట 25. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము అనేటువంటి ఓ ప్రాంతానికి శత్రువులు ఏ రకంగా దాడి చేయాలన్నా దాడి చేయలేకపోవడానికి ప్రధాన కారణం యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉండేయట. ఆ కొండలు ఉండబట్టి ఎవడేం చేయలేకపోతున్నాడు. ఆ యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెరూషలేముకి ఆ పర్వతాలు కాపుదలగా ఉండి యెరూషలేమును కాపాడునట్లుగా ఇది మొదలుకొని నిత్యము దేవుడు తన ప్రజల చుట్టూ ఉండబోతున్నాడు అన్నాడు. అంటే ఓ ప్రాంతాన్ని పర్వతాలు ఎలాగున ఆవరించి ఆ ప్రాంతాన్ని కాపాడుతున్నాయో పర్వతములు ఉన్నట్లుగానే నీ చుట్టూ ఉండి ఆయన నిన్ను కాపాడబోతున్నాడు. పర్వతం ఉన్నప్పుడు శత్రువు దారి చేయడానికి అది అడ్డుగా ఉంది. అలాగునే నిన్ను ఎవరైనా ఏదైనా చేయాలంటే వారు ముందు నీ దేవుణ్ణి అడ్డుకొని రావాలి నీ దగ్గరికి ఫస్ట్. హలో, నిన్నేదో చేద్దామని వస్తున్నారేమో, నిన్ను అంతం చేద్దామని వస్తున్నారేమో. అప్పుడు వెంటనే దేవుడు ముందు నన్ను దాటుకొని వెళ్ళాలి, ముందు నన్ను దాటితే అప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అంటాడు. అంటే పర్వతములు ఎలాగున యెరూషలేమును కాపాడుతున్నాయో నా దేవుడు పర్వతాల్లాగా మన చుట్టూ ఉన్నాడు. అమ్మా, మన చుట్టూ ఏ కాపుదల లేకపోవచ్చు, దేవుని కాపుదల మనకుంది. మనల్ని కాపాడేవాడు కొనకడు, నిదురపోడు. ఆయన మనల్ని కాపాడబోతున్నాడు. కుడి పక్కన నీడగా ఉంటాడు. పగలు ఎండ దెబ్బ తగలనివ్వడు. ఏ అపాయం రాకుండా కాపాడుతాడు. ఆయన మన పాదము తొట్టిల్లనివ్వడు. అదిగో మనల్ని కాపాడే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన చుట్టూ ఉన్నాడు. దేనికి మనము భయపడవలసిన అవసరము లేదు. ఆమేన్. ఆయనే ఉన్నాడండి. ఎంత స్పష్టంగా యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉంటున్నాడు ఆయన. ఈరోజు నువ్వెందుకు భయపడుతున్నావు? నీ చుట్టూ ఆయన కాపుదల ఉంది. ఎవరో ఉంటారు, ఏదో నేనున్నారా నీ చుట్టూ? అయ్యా అయ్యా, మా తోడుకోడలు శాపనార్థాల మీద శాపనార్థాలు పెట్టేస్తుంది అయ్యా. అయ్యా, మా ఆడపడుచు శాపనార్థాలు పెట్టేస్తుంది అయ్యా. మా ఇరుగు పొరుగు శాపనార్థాల మీద శాపనార్థాలు పెడుతున్నారయ్యా. తట్టుకోలేకపోతున్నాను స్వామి, వల్ల కావట్లేదయ్యా అని నువ్వు భయపడుతున్నావు. దేవుడు అంటే ఎవరు ఎన్ని శాపాలు పెట్టినా నీకెందుకు? ఆ శాపం రావాలంటే నన్ను దాటుకొని రావాలి నీ దగ్గరికి. ఏ శాపము నీ మీద పని చేయడు. ఆనాడు ఇశ్రాయేలీయులకు విరోధంగా
వారు శాపనార్థాలు పెడుతుంటే యెహోవా ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను అన్నట్లుగా మీ మీద ఎంతమంది శత్రువులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ భయపడొద్దు, అదరొద్దు, బెదరొద్దు, జడియొద్దు. దేవుని ఏమి చుట్టూ కాపుదల ఉంటున్నాడు కాబట్టి మీరు భయపడవలసిన పని లేదు. ఏది ఎంత మాత్రమును ఏమి చేయలేదు. యెహోవా మీ పక్షమున ఉండగా మీకు విరోధి ఎవడు? ఎవడు నీకు విరోధి? ఎవడు? నీ చుట్టూ ఉంది ఎవరు? నీ చుట్టూ ఉంది ఎవరు? ఈ లోకంలో ఉన్న సెక్యూరిటీయా, లేదా సూపర్ సెక్యూరిటీయా, లేదా గొప్ప సెక్యూరిటీయా, జెడ్ ప్లస్ సెక్యూరిటీయా? ఈ అన్నిటికంటే మించిన సెక్యూరిటీ దేవుని కాపుదల. అది నీ చుట్టూ ఉంది. నువ్వు ఆయనకు భయపడుతున్నావు, ఆయన యందు నమ్మిక ఉంచావు. ఇక నువ్వు కదలాల్సిన పని లేదు, నువ్వు బెదరాల్సిన పని లేదు. జడియకానే బెదరకనే అదరకానే కదలకనే సాగిపోదు నీకై నేనాగిపోనుగా. అంటే ఇంక నువ్వు జడియను, బెదరను, అదరను, కదలను. నా దేవుని కాపుదల నా చుట్టూ ఉంది. నేను ఇక భయపడవలసిన పని లేదు. ఒకటి, ఆయన రెక్కల నీడలో కాపుదల. రెండు, మన చుట్టూ ఉంటూ పర్వతాల్లాగా కాపుదల. మూడు జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. నేను వాని చుట్టూ అగ్ని ప్రాకారములాగా ఉందును, నేను దాని నేను వారి మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. నేను దాని చుట్టూ, వారి చుట్టూ అగ్ని ప్రాకారాల్లాగా ఉండబోతున్నాడు. ఒకటి, రెక్కల నీడలో కాపుదల. రెండు, పర్వతాల్లాగా చుట్టూ ఉంటూ కాపుదల. మూడు, ప్రాకారముగా కాపుదల. అగ్ని ప్రాకారము. ప్రహరీ. ప్రాకారము లేకపోతే ఒక ఇంటికి ప్రమాదం. ప్రహరీ లేని ఇంటికి ఏదైనా లోపలికి చొరబడచ్చు. ఇంటికి ప్రహరీ లేదనుకోండి, కుక్కలు వస్తుంటాయి, పిల్లులు వస్తుంటాయి, ఏవైనా వచ్చేస్తుంది. ప్రహరీ ఉంటే తెలియనోడు కూడా అడుగు పెట్టడానికి అవకాశం ఉండదు. దేవుడు అంట మీ చుట్టూ ఆ ప్రహరీ ప్రాకారములాగా. ఏ ప్రాకారం అది? అగ్ని ప్రాకారముగా దేవుడు ఉండబోతున్నాడు. అగ్ని ప్రాకారం అంటే ఒక మాటలో చెప్పాలంటే అగ్ని కాపుదల, అగ్ని ప్రహరీ. అమ్మా, కొన్ని ఇల్లు మీరు చూసే ఉంటారు, గోడ కడతారు. గోడ కట్టి ఏం చేస్తారంటే ఆ గోడ మీద గ్లాసులు అంటే సీసాలు పగిలిపోయినటువంటి గాజు ముక్కలు పెడతారు. గమనించారు ఎప్పుడైనా? గమనించారు. ఎందుకు పెడతారు అలాగంటే దొంగలు రాకుండా. కాపుదల ఒకసారి ఉండకపోవచ్చు, గోడ దూకొస్తారు. అదే గాజు ముక్కలు పెట్టడం వల్ల ఏమవుతుందా? వాడు దొరుకుతాడు. గోడ దూకడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ గాజు ప్రాకారం శత్రువుని రాకుండా ఆపుతుంది. అరే, ఈ లోకంలో గాజు ప్రాకారానికి అంత శక్తి ఉంటే నీ చుట్టూ గాజు ప్రాకారం కాదు, అగ్ని ప్రాకారం. అగ్ని చుట్టూ ఉంటే ఎవడన్నా అడుగు పెట్టగలడా? అగ్ని చుట్టూ ఉంటే ఎవడైనా ధైర్యంగా రాగలడా? అగ్ని చుట్టూ ఉంటే సాతాను కన్ను పడగలదా? అగ్ని చుట్టూ ఉంటే దుష్టుని కన్ను మన మీద పడి వాడి ఆయుధాలు మన మీద పడతాయా? లేదు. ఎందుకంటే అగ్ని ప్రాకారం. అగ్ని దేనినైనా తనలా మార్చుకునే అగ్ని. అగ్నికున్న గొప్పతనం. ఇప్పుడు అగ్నిలో వెళ్ళి మనం దుప్పటేసామనుకోండి, కాసేపటి దుప్పటి కూడా అగ్నిలా మారిపోద్ది. ఏ వేసిన అగ్ని తనలా మార్చుకుంటది. ఇప్పుడు ఆ అగ్ని నీ చుట్టూ కాపుదలు ఉన్నప్పుడు నీ శత్రువు శాపాలే దీవెనలుగా మారుతాయి. అగ్ని దేనినైనా తనలా మార్చుకుంటది. కాబట్టి అగ్ని ప్రాకారంగా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. నువ్వెందుకు భయపడాలి?
ఈ లోక అగ్ని నిన్నేం చేయలేదు, ఎందుకంటే దేవుని అగ్నిని కాపుదలగుంది. షడ్రక్ మెషక్ అబెద్నగోలను తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండంలో పడేసినా ఏం కావట్లా, కనీసం వాసన స్మెల్ రావట్లా. వాళ్ళని పడేయటానికి తీసుకెళ్ళిన వాళ్ళు చచ్చారు, వీళ్ళకేం కావట్లా. కారణం, ఈ లోక అగ్ని వాళ్ళని ఏం చేయలేకపోయింది. ఎందుకంటే వారి చుట్టూ అగ్ని ప్రాకారంగా దేవుడే దిగి వచ్చాడు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండునన్నట్లుగా వారి చుట్టూ దేవుడే అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. ఆ అగ్ని కలిగిన దేవుడు ఈ లోక అగ్ని వారిని ఏమి చేయలేకుండా దేవుడు వారి మధ్య నివాసినై, దేవుడు అగ్ని ప్రకారంగా ఉంటూ ఎక్కడో ఉంటా నేను, మీరు ఇక్కడ కాపుదలగా కాపాడబడతారన్నట్లా నేనే వారి మధ్యని నివాసినై వారికి మహిమ కలుగునట్లుగా. మనకుండే మహిమ ఒకటి ఉంది, మనకుండే ఘనత ఒకటి ఉంది. ఆ మహిమ ఘనత మనకుండే, మనుషులకుండే ఆ మహిమ ఘనతను నేను కలుగజేయబోతున్నాను. నేను అగ్ని ప్రాకారంగా ఉండబోతున్నాను అంటున్నాడు. దేవుడంటే భయభక్తులు కలిగిన ఆయన పిల్లలకు ఆయన ఇచ్చే కాపుదలే వేరండి, ఆయన ఇచ్చే భద్రతే వేరండి, ఆయన ఇచ్చేటువంటి ఆ కృపే వేరండి. అది లోకస్తులకు ఉండదు, అది దేవుని పిల్లలకుండే కాపుదల, ఆ దేవుని పిల్లలకుండే భద్రత, దేవుని బిడ్డలకుండే క్షేమం. అగ్ని ప్రాకారాలాగా దేవుడు కాపాడబోతున్నాడు. ఇంత గొప్ప భాగ్యం ఉంది కదా. దేవుడిని ఎంత గొప్పగా కాపాడుతాడంటే నీ తల మీద ఒక్క వెంట్రుక కూడా ఊడకుండా, ఆయన సెలవు లేకుండా ఒక్క వెంట్రుక కూడా ఊడదంట. అంత శ్రద్ధ నీ మీద తీసుకుంటున్నాడు, అంత శ్రద్ధ నీ మీద తీసుకుంటున్నాడు. ఏది నిన్నేమాత్రం ఏం చేయలేదు. సింహపు నోళ్లను మూయించి దానియేలుకు దేవుడు భద్రతను ఏర్పాటు చేయలేదా? కాపుదలని దేవుడు ఏర్పాటు చేయలేదా? ఈరోజు దేవుని కాపుదల నీకుంది, నీ పిల్లలకుంది. నువ్వు భయపడొద్దు. ఎన్ని రోగాలు వస్తున్నా, ఎన్ని వైరస్లు వస్తున్నా, అయ్యా నీ కాపుదల నా చుట్టూ, నా పిల్లల చుట్టూ ఉంచాయా. నా కుటుంబం చుట్టూ నీ కాపుదల ఉండాలయ్యా, నా కుటుంబం చుట్టూ నీ కాపుదల కావాలయ్యా, నా పిల్లల చుట్టూ నీ కాపుదల కావాలయ్యా. నీ కాపుదల లేకపోతే మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏం ఉపయోగం స్వామి. నీ కాపుదల నా పిల్లలకి, నా కుటుంబానికి ఇవ్వయ్యా అని మనందరం ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఆయనే మనకు కాపుదలను అనుగ్రహిస్తాడు. నేను పెద్ద ప్రసంగం ఈ పూట మీతో చెప్పలేదు, కానీ ఓ చిన్న విషయాన్ని మీతో చెప్పాను. మరలా ఒకసారి గుర్తు చేస్తాను. ఈరోజు మనం ధ్యానించింది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. అంటే దాని అర్థం, ఎవరైతే దేవుడు అంటే భయం భక్తి కలిగి నీతిలో సాగిపోతుంటారో వారి చుట్టూ దేవుడు తన దూత ద్వారా కానీ దేవుడే కాపల వారికి ఏర్పాటు చేసి వారిని రక్షించబోతున్నాడు. దేవుడు ఎలా రక్షిస్తాడో కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. ఒకటి, ఆయన రెక్కల ద్వారా మనల్ని ఆయన కాపాడబోతున్నాడు, ఆయన రెక్కల ద్వారా. రెండు, ఆయన మన చుట్టూ పర్వతంలా ఉండి మనల్ని కాపాడుతాడు. మూడు, ఆయన మన చుట్టూ అగ్ని ప్రాకారంలాగా ఉండి మనల్ని కాపాడుతున్నాడు. అందుకనే మనందరం ప్రభువుని వేడుకుందాం. అయ్యా నీ కాపుదల నాకు అవసరం, అయ్యా నీ కాపుదల నా కుటుంబానికి అవసరం, అయ్యా నీ కాపుదల మాకు అవసరం నాయన. అయ్యా మీరు మాకు సహాయం చేయండి అయ్యా అని అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ నీ కాపుదల నా కుటుంబానికి అవసరం, నీ కాపుదల మా పిల్లలకు అవసరం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. రెక్కల నీడలో మాకు ఆరోగ్యం తండ్రి ప్రభా, రెక్కల నీడల ప్రభా మాకు భద్రత క్షేమము ప్రభా నా తండ్రి. నా ఇస్తూ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచండి ప్రభా. నా తండ్రి మమ్మల్ని ఆరోగ్యంగా ప్రభా నా ఇస్తూ పరిపూర్ణమైన ప్రభా విశ్వాసం కలిగిన ప్రభా మమ్మల్ని తయారు చేయండి ప్రభా నా ఇస్తూ. మన తండ్రి కంచె మా చుట్టూ ప్రకారముగా ఉంచినందుకు బిడ్డల చుట్టూ నీ కంచెని కాపుదల దయచేయండి ప్రభా నా తండ్రి. ఆధారం ప్రభా నా తండ్రి. మాకు ఆరోగ్యం ఉంది మా ప్రభా, కుటుంబాల చుట్టూ నీ కాపుదల అవసరమైన ఆరోగ్యం ఉంది ప్రభా, ఉంది ప్రభా, రెక్కల భద్రత ఉంది ప్రభా నా తండ్రి. కర్ణాలలో మేము అనుకోవడానికి సహాయం తెచ్చండి భద్రత
మీరు అవును, మాకు భద్రత అనుగ్రహించండి. ఆరోగ్యం మాకు ఇచ్చావు ప్రభా, మా బిడ్డలు మమ్మల్ని మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, ఈ పూట మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. నువ్వంటే భయభక్తులు కలిగిన వారి చుట్టూ నీ దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది అన్నట్లుగా మమ్మల్ని ఎలాగూ కాపాడుతావో మాతో మాట్లాడావు. నీ రెక్కల నీడలో కాపాడుతావని నాయన, నీ రెక్కల ఆశ్రయానికి మేము వస్తున్నాం. మాకు భద్రతనివ్వండి, ఆరోగ్యాన్నివ్వండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ రెక్కల క్రింద చేర్చి వారి ఆరోగ్యంగా క్రొవ్విన దూడ గంతులు వేసే అంత ఆనందం వారి జీవితాలు ఇవ్వండి. రోగాల ద్వారా మనశ్శాంతి లేక ఆనందం లేకున్నారు, వారి జీవితంలో గొప్ప కార్యం చేయమని. అదే విధంగా ప్రభువా, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు మా చుట్టూ మీరు ఉన్నారని, అయా పర్వతం ఉన్నందువలన ఏ శత్రువు వాళ్ళ దగ్గరికి రాలేకపోయినట్టు మా చుట్టూ మీరుండి మమ్మల్ని కాపాడమని నాయన. అదే విధంగా అగ్ని ప్రాకారంగా మీరు మా మధ్యలో నివసించి అయా మా మధ్యలో నివాసి అయా మీరు మమ్మల్ని కాపాడి అయా మమ్మల్ని గణపరుస్తానని మాట ఇచ్చారు. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. ఏదో విన్నాం వెళ్ళిపోయామని కాదు, వాక్య ప్రకారంగా జీవించినట్లు సహాయం చేయండి. మా పని పాటలు తోడుగా ఉండండి. ఈ రోజన్నీ మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి. మా క్షేమాన్ని కలిగించండి, భద్రతను కలిగించండి. నీ బిడ్డల పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయమని తండ్రి నీకు వందనాలు. రాజా మీకు స్తోత్రాలు. క్షేమకరమైన వాతావరణాన్ని మీరు అనుగ్రహించమని నీకు వందనాలు స్వామి. నీకు వందనాలు దేవ. రాజా మీకు వందనాలు నాయన. నీ పిల్లల పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయండి. నీ దాసుల పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయండి. నాయనా మీరే మాకు క్షేమాన్ని ఇవ్వండి. నాయనా మీరే మాకు భద్రతనివ్వండి. నాయనా మీరే మాకు తోడుగా ఉండండి. నాయనా మీరే మాకు క్షేమ వాతావరణమును కలిగించి మీరే కాపుదలనివ్వండి. మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి, చేతి పనుల్లో తోడుగా ఉండండి. నీ పిల్లల పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయమని, గొప్ప కార్యం చేయమని, గొప్ప కార్యం చేయండి. నాయనా నీకు వందనాలు అయ్యా. అతను మా కుటుంబాల చుట్టూ మీ కాపుదల అనుగ్రహించమని, క్షేమాన్ని అనుగ్రహించమని, మమ్మల్ని మన్నించమని, పాపం నుండి తప్పించి పరిశుద్ధపరిచి నీతిగా యథార్థంగా సాగిపోనట్లు కృప చూపించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనే సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.